ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని గణపరచును. హల్లెలూయా. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు డ్రింకులు తాగే అలవాటు ఉంది, సేవించటం అన్నమాట. ఈ డ్రింకులు తాగేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఏం చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా దాన్ని జ్యూస్ చేస్తారు. అలాగే మద్యం తాగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా సేవిస్తారు. మందు సేవించారంటారు. అర్థమవుతుందా? అలాగే మంచినీళ్ళు తాగే అలవాటు మనకుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? మంచినీళ్ళని తాగి ఊరుకుంటామా? అయినప్పుడు ఎత్తుక్కుంటామా? లేదా నిత్యము వాటిని మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటామా? మనకి నీళ్ళు అవసరం కనుక వాటిని మనం తెచ్చి ఒక టిన్నులో స్టోర్ చేసుకొని దాచుకుంటాం. కాబట్టి యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఒకడు నన్ను సేవించిన యెడల వాడు నన్ను వెంబడించవలెను. చూడండి, డ్రింకులు తాగేవాళ్ళు డ్రింకుల దగ్గరికి వెళ్ళి వెంటబడతా ఉంటారు. మందు తాగేవాళ్ళు మందు కోసం వెంటబడతా ఉంటారు. అలాగే మంచినీళ్ళు తాగేవాళ్ళు మంచినీళ్ళ కోసం ప్లాంటుల దగ్గరికి. యేసుప్రభు వారు కూడా ఏమంటున్నారంటే, ఒకడు నన్ను సేవించిన యెడల వాడు నన్ను వెంబడించాలి. సేవించడం అంటే ఏంటి? ఆయనను వాడుకోవటం, ఆయనను అనుభవించటం, ఆయనను స్వీకరించటం. అన్ని విషయాల్లో చూడండి, చాలామంది ఆయనను సేవించే వాళ్ళుగా ఉంటారు కానీ ఆయనను వెంబడించే వాళ్ళుగా ఉండరు. కాబట్టి యేసు ప్రభువును వెంబడించడం అంటే అది గొప్ప భాగ్యం, కానీ అది చాలా కష్టం. చాలా కష్టం అది. ఎందుకు కష్టమో విందాం. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని గణపరచును. ఒకవేళ ఏ వ్యక్తి అయితే నన్ను వెంబడించడానికి ఇష్టపడతాడో, ఏ వ్యక్తి అయితే నన్ను సేవించడానికి ఇష్టపడతాడో, ఆ వ్యక్తిని కూడా తండ్రి ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. హల్లెలూయా. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని ఖచ్చితంగా నేను గణపరుస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 4:19-20 చదివితే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. సీమోను పేతురు, ఆంద్రియా సముద్రంలో వలలు వేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు వాళ్ళని చూసి ఏమన్నాడంటే, మీరు పట్టేది చేపలు కాదు, మీరు నన్ను వెంబడించినట్లయితే, నా మాట మీరు వినినట్లయితే నేను మిమ్మలను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇంతకీ చేపలు పడతాం తేలిక, మనుషులను పడతాం తేలిక? చేపలను పట్టడం తేలిక, మనుషులను పట్టడం తేలిక? చేపలు పట్టడమే తేలిక, మనుషులను పట్టాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు తేలిగ్గా చేసుకునే పని కాదు, దాన్ని విడిచిపెట్టండి. మీరు నన్ను వెంబడించినట్లయితే, మీరు నా మాట వినినట్లయితే నేను మిమ్ములను మనుష్యులను పట్టేవారిగా చేస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? నేను మిమ్ములను మనుష్యులను పట్టే వలలుగా తయారు చేస్తాను, మనుష్యులను పట్టే జాలరులుగా నేను మిమ్ములను తయారు చేస్తాను అన్నాడు. నిజంగానే చేపలు పట్టావు అనుకో, తెచ్చుకుంటావు, అమ్ముకుంటావు, తింటావు, అయిపోద్ది. మనిషిని పడితే నువ్వు పోయే దగ్గరికి పరలోకంగా వాళ్ళను కూడా తీసుకురాగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగో నాశనం అయిపోతున్నాం, మన పక్కోడు కూడా పతనం అయిపోవాలని కోరుకోవటం అది సైతాను యొక్క నైజం. సాతానేంటి? నేను ఎలాగో నాశనం అయిపోయాను, నాకు ఎలాగో పరిశుద్ధ పర్వతం మీద చోటు లేదు, నన్ను ఎలాగో భూమి మీదకి ఆకాశంలో ఉన్నాడు. యేసుప్రభు వారు చనిపోయినంత వరకు వాడు ఎక్కడున్నాడు? సాతాను మధ్యాకాశంలో ఉన్నాడు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా వాడిని తోసేశారు. ఎక్కడికి? భూమి మీదకి తోసేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు సాతాను అంటే భూమి మీద పడిపోయి ఉన్నాడు వాడు.
అంతకుముందు వాడి పరిపాలన మధ్య ఆకాశంలో జరిగేది. ఎప్పుడైతే కలువరి సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడో వెంటనే పరలోక సైన్య సమూహం ఏం చేశారు, వాడిని అక్కడి నుంచి తోసిపాడేశారు. అంతే. వాడు వచ్చి ఇక్కడ పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? భూమి మీద పడిపోయాడు. కాబట్టి వాడికి మధ్య ఆకాశంలో చోటు లేదు, సభాపర్వతం మీద చోటు లేదు, దేవుని దగ్గర చోటు లేదు. కాబట్టి నేను నాశనం అయ్యాను కనుక ఈ దేవుని కుమారులందరినీ కూడా నేనేం చేయాలి? నాశనం చేయాలి. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే పేతురుతో యాకోబుతో, మీరు చేపలు పట్టడం కాదు, నేను మిమ్మల్ని మనుష్యులను పెట్టేవారుగా చేస్తాను, కాబట్టి మీరు నన్ను వెంబడించండి. ఆయనను వెంబడిస్తే మనం ఏమవుతాం? సాతాను వలలో ఉన్నటువంటి వారిని, ఎవరిని? సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారిని బయటికి తెచ్చి అంత గొప్పగా మనల్ని తయారు చేస్తానన్నాడు. కాబట్టి ఆయన మాట మనం విన్నట్లయితే మనం ఏమవుతామంట? జాలరులుగా మారుతాం. ఏమవుతాం? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మరి నీకు రక్షణ వచ్చింది కాబట్టి నీ పొరుగు వారికి కూడా రక్షణ రావాలని అనుకోవాలా వద్దు? నువ్వు అనుకోవాలి. 78వ కీర్తన 70, 71, 72 చదివితే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. హల్లెలూయా. ఇప్పుడు దావీదును చూసి దేవుడు కోరుకొని ఏం చేశాడు? గొర్రెలను వెంబడించటం మాన్పించి తీసుకొచ్చి ఏం చేశాడంట? ఇశ్రాయేలీలను మేపటానికి నిలవబెట్టాడంట. ఇప్పుడు గొర్రెలను కాయటం తేలిక, లేకపోతే మనుషులను కాయటం తేలిక? ఏది తేలిక? గొర్రెల్ని గట్టిగా 4 తీతలు తీసినా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పుకోవయ్యి. కాబట్టి ఏది తేలిక? చేపలను పడటం తేలిక, మనుషులను పడటం తేలిక? గొర్రెలను కాయటం తేలిక, మనుషులను కాయటం తేలిక? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుష్యులను పరిపాలించటం ఒక గొప్ప ధన్యత, ఆధిక్యత. అలాగే చేపలను పట్టడం, గొర్రెలను కాయటం చాలా సులువైనవే. కానీ మనుష్యులను కాయటం లేదా మనుష్యులను పట్టడం అనేవి చాలా గొప్ప బాధ్యతతో కూడుకున్నటువంటి దేవుని పనులు. కాబట్టి ఇక్కడ పేతురుని పిలిచి ఏమన్నాడంటే, మనుష్యులను పట్టేవారుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. నిజంగానే ఒక్కసారి పేతురు గారు వాక్యం చెప్తే 3000 మంది, 4000 మంది ఇలా ప్రజలు మారిపోయారు. వాళ్ళందరూ పట్టబడ్డారు. ఎవరిని వెంబడించడాన్ని బట్టి? యేసు ప్రభువుని వీళ్ళు వెంబడించడాన్ని బట్టి వారు మనుషులను దేవునికి సంపాదించేవారుగా, జాలరులుగా తయారయ్యారు. దావీదు కూడా పిలువబడ్డాడు, పరిపాలన చేయబడ్డాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ పరిపాలన ఎలా ఉందంట? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవునిని వెంబడించేవారం అనుకోండి, మనము మనుష్యులను పట్టేవారం అవుతాం. మనం దేవుణ్ణి వెంబడించేవారం అనుకోండి, మనము ప్రజలను పరిపాలించే వాళ్ళమే కాగలుగుతాం. 20వ పేజీ మత్తయి సువార్త 19వ అధ్యాయము. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. యేసు ప్రభువును వెంబడించడాన్ని బట్టి మనం ఏమవుతామంటే న్యాయాధిపతులుగా మార్చబడతాం. ఏమవుతాం? మొదటిగా మనము జాలర్లం అవుతాం, రెండవదిగా మనము కాపర్లం అవుతాం, మూడవదిగా మనము న్యాయాధిపతులుగా దేవుని ద్వారా మనము మార్చబడతాం. ఈ అధికారాలన్నీ ఆయన ఇచ్చేయే, మనుషులు ఇచ్చే అధికారాలు కానే కాదు. అయితే ఆయనను వెంబడించాలి. అరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసయ్యను నువ్వు వెంబడిస్తే నువ్వు ఎలా ఉంటావంటే జీవపు వెలుగు కలిగి ఉంటావు. ఆదాము హవ్వ పతనము కాకముందు ఎలాంటి వెలుగుతో ఉన్నారు వాళ్ళంటే
జీవపు వెలుగుని కలిగి ఉన్నారు. మరలా నువ్వు అలా ఉంటావని చెప్తున్నాడు ఆయన. వెలుగుగా మార్చబడతాం. ఎలా మార్చబడతాం? వెలుగుగా మనం మార్చబడతాం. అయితే ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించటం ఇప్పుడు చాలా కష్టమా తేలిగా చెప్పండి? చాలా కష్టం. ఎలాగో చెప్పనా? కూతులు మానేయాలి, పోట్లాట్లు మానేయాలి, తన్నులాట్లు మానేయాలి, కొండేలు చెప్పటం మానేయాలి, నిందలు మోపటం మానేయాలి, అబద్ధాలు చెప్పటం మానేయాలి, దొంగతనాలు చేయటం మానేయాలి, దోసుకుంటాలు ఆక్రమించుకుంటాలు మానేయాలి. మనం చేసే అన్నీ కూడా మానాలి. ఇవి ఏమీ మానుకోకుండా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంటే ఏం ఉపయోగం ఏమి ఉండదు. ఏమీ మానకుండా మగోళ్ళు అనుకోండి, కైనీలు మానాలి, సిగరెట్లు మానాలి, బీడీలు మానాలి, గుట్కాలు మానాలి, మందు మానాలి, కళ్ళు మానాలి, సారా మానాలి. ఏం మానాలి? రోడ్ల మీద కూర్చొని వ్యవహారాలు చేయటం మానాలి. చాలా ఉంటాయి. ఇవన్నీ మానితేనే ఇవన్నీ చేసుకుంటా ఎగిరి వెళ్ళిపోతాము అని సంతోషంగా పాట పాడితే అయ్యే పని కాదు. ఒకడు నన్ను వెంబడించిన ఎడలా, ఒకడు నన్ను సేవించిన ఎడలా తనను తాను ఉపేక్షించుకోవాలి. ఏమంటున్నాడు ఆయన? ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? నీకున్న సర్వదరిద్రాలను విడిచిపెట్టాలి ముందు, లేదా నాకున్నటువంటి సర్వ రోగాలను విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకుండా ఆక్రమించుకోవటం, దోచుకోవటం, లేనిపోయిన అన్ని చేస్తా పరలోక రాజ్యం తేలిగ్గా పోతుంది. నువ్వు కష్టపడి ప్రార్థనకు వస్తున్నావు, చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నావు, నీ కష్టార్జితంలో నుంచి దేవుని కోసం నువ్వు తీస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు వృధా చేసుకుంటావు చిన్న చిన్న వాటిని బట్టి. సరసాలు ఆడకూడదని ఉంది ఇందులో. ఏమనుంది? సరసాలు ఆడకూడదని ఉంది. ఎవరితో? పక్క వాళ్ళతో. మీరు కొండేలు చెప్పకూడదు, మీరు అబద్ధాలు ఆడకూడదు, మీరు పోకిరి మాటలు మాట్లాడకూడదు, మీరు దోచుకోకూడదు, మీరు ఆక్రమించుకోకూడదు, మీరు మీ సరిహద్దురాళ్ళని జరపకూడదు. ఇలా చూస్తే చాలా ఉన్నాయి. చాలా మంది ఇవన్నీ చేస్తానే ఉన్నారు. ఇవన్నీ చేస్తానే ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ విశ్వాసంలో మేము పరలోకం వెళ్తాం, మేము పరలోకం వెళ్తాం అనుకుంటున్నారు. తనను తాను ఉపేక్షించుకోవాలి అంటే అర్థం ఏంటంటే తనకున్నవన్నిటిని విడిచిపెట్టాలి అన్నాడు. ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, యవనస్తుడని. సత్పురుషుడు అన్నాడు, రకరకాలుగా ప్రభువును వర్ణించాడు. ఇక నువ్వే దేవుని సాక్షాత్తు అన్నాడు. నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడిగితే ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం గురించి చెప్తే అన్నీ చేస్తున్నానన్నాడు. అన్నీ చేసినా కానీ అతనికి ఏమి నిశ్చేత లేదు. నేను పరలోకం పోతాను అనే స్థిర నిశ్చేత లేదు. కాబట్టి నీకున్నటువంటి సమస్తాన్ని పంచిపెట్టేసి నువ్వు వచ్చేసి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ఇయ్యబడతాయి అన్నాడు. ఆ ధనవంతుడు, ఆ వెర్రివాడు ప్రభువునైనా వదిలిపెట్టుకున్నాడు, నిత్య జీవాన్నైనా వదిలిపెట్టుకున్నాడు, కానీ తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి చాలా మంది వీటన్నిటినీ దగ్గర పెట్టుకుంటారు. వేటిని? కోపాలని, అసూయల్ని, బూతుల్ని, పోకిరి మాటల్ని, ఆక్రమించుకోవటాలు, దోచుకోవటాలు, దొంగతనాలు చేయటాలు, కొండేలు చెప్పటాలు, కుట్రలు చేయటాలు అన్నీ ఆ ధనవంతుడు దగ్గర పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా అన్ని దగ్గర పెట్టుకుంటారు. ఇంకా ప్రభు ఇంకేమైనా చెప్తాడేమో తేలిగ్గా పరలోకం వెళ్దామని చూస్తారు. పరలోకం పరిశుద్ధుల కోసం చేయబడింది. పాపం చేసే వాళ్ళ కోసం పరలోకం అసలు చేయబడలా. పరిశుద్ధులు నివసించేటటువంటి లోకమే పరలోకం. కాబట్టి ఆయనను వెంబడించడం చాలా తేలిక అనుకుంటున్నారు, చాలా కష్టము. ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే చాలా తేలిక. ఆయనతో ఉంటానే, ఆయనతో సాగుతానే, ఇవన్నీ చేసుకుంటా చాలా మంది వీళ్ళంతటికి వీళ్ళే పరలోకం పాడు చేసుకుంటారు. మత్తయి 16:24 నుంచి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును,
నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఈ లోకమంతా సంపాదించుకుని ఏంటిది? మనం అనుకునే ఇప్పుడు దాకా చెప్పుకున్నాయన్నీ లోకంలోయే. వీటన్నిటినీ నీ దగ్గర పెట్టుకొని వీటిని ద్వేషించకుండా, వీటిని నువ్వు ఉపేక్షించకుండా, వీటిని నీవు విసర్జించకుండా నాకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలి ఆశ ఉంది, మంచిదే. వీటిని విడిచిపెట్టాలిగా నువ్వు. దేవుడు చెప్పి నీ చేయాలిగా. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని, భారం అమ్మా ఇది. ప్రభువును వెంబడించడం అనేది భారం. ఈ భారాన్ని మోసేటప్పుడే కొరడా దెబ్బలు తగులుతూ ఉంటాయి, నిందలు వచ్చి మీద పడతా ఉంటాయి. యేసు ప్రభు వారు సిలువ మోస్తుంటే మోస్తున్నాడు, సిలువను ఊరుకున్నారా? కొట్టేవాడు కొడుతున్నాడు, ఊసేవాడు ఊస్తున్నాడు, ఎత్తి పడేసేవాడు ఎత్తి పడేస్తున్నాడు, మేకులు కొట్టేవాడు మేకులు కొడుతున్నాడు, అంగీ బీకేవాడు అంగీ బీగుతున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టి నొక్కేవాడు నొక్కుతున్నాడు. అర్థమవుతుందా? ఇన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని మనలను మనం ఉపేక్షించుకోవాలి. నాకు దేవుని రాజ్యం దొరికితే చాలు, నేను దేవుని మాట వింటే చాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అవి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో మరలా చెప్పెను. హల్లెలూయా. అంటే ఏంటి? నేను తండ్రి ఏకమై ఉన్నామంటే తండ్రే నేను అన్నాడు ఆయన. కొడుకు తండ్రి కలిసి ఉంటారా? ఉండరు. కొడుకు వేరుగా ఉంటాడు, తండ్రి వేరుగా ఉంటాడు. కుమార్తె వేరుగా ఉంటుంది, తల్లి వేరుగా ఉంటుంది. తల్లి కుమార్తె ఇద్దరు కలిసి ఉంటారా? కొడుకు తండ్రి ఇద్దరు కలిసి ఉంటారా? ఉండరు. కాబట్టి ఇప్పుడు తండ్రియు నేను ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటి? ఆయనే ఆయన, ఆయనే ఆయన, ఆయనే ఈయన, ఈయనే ఆయన. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమన్నాడు? నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనక నా చేతిలో నుంచి వాటిని ఎవ్వడు కూడా అపహరించలేడు. ఎవరిని? ఆయన స్వరం వినే వాటిని, ఆయన స్వరం వినే ప్రజలను, ఆయన మార్గంలో నడిచేటటువంటి ఆయన బిడ్డలను సాతాను కూడా దొంగతనం చేయలేడని చెప్తున్నాడు.